మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ 28వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా ఈ సెప్టెంబర్ మాసం ఎండ్ అయిపోతే అక్టోబర్ మాసం మొదలవుతుంది. ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. సో మేజర్గా మనం చూసినట్టయితే కనుక గత వారంలో ఏదైతే చేంజెస్ వచ్చాయో శుక్రుడు, రవి, బుధ, కుజ ఇలా మాసగ్రహాలన్నీ కూడా మారడం, డెఫినెట్లీ కంపేర్ చేస్తే 2 వారాల క్రితంతో పోలిస్తే పోయిన వారం నుంచి అన్ని రాశుల్లో కూడా చలనం కనిపిస్తుంది. సో మచ్ ఆఫ్ చేంజెస్ అని ప్రతి రాశికి కూడా గత వారం నుంచి ఏర్పడ్డాయి. సో చాలా చేంజెస్ అనేవి కూడా రావడం మనం గమనించవచ్చు గత వారం నుంచి. సో ఇక్కడ మిథున రాశిలో గురుడు, సింహరాశిలో శుక్రుడు, కేతువు, కన్యారాశిలో రవి, బుధ, తులారాశిలో కుజుడు, అలాగే కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. సో ఇలాగా ఈ గ్రహాల యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. చంద్రుడి యొక్క స్థాన సంచారం కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం ఈ యొక్క 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. శని రవుల యొక్క సమసప్తం కూడా జరుగుతూ ఉంది. శని కుజుల్లో అయిపోయింది, శని రవుల సమసప్తమం. మేజర్గా ఈ శని రవుల సమసప్తమం, ఈ గ్రహాల స్థితి, వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందండి అని మనం చూద్దాం. మీన రాశి వారికి సంబంధించి చూద్దాం. మీన రాశి వారికి షష్టమంలో కేతువు, షష్టమంలో ఉన్న కేతువు మాత్రమే మీన రాశి వాళ్ళకి ఇక్కడ యోగిస్తున్నారు. ముఖ్యంగా ఈ రాశికి సంబంధించి కేతువు యొక్క సంచారం షష్టమంలో ఉండడం. నవగ్రహాల్లో 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. సో వాచ్ ఆన్ యువర్ స్టెప్స్. ఏ పని ఎప్పుడు జరుగుద్ది అనుకునే కంటే దాని గురించి ఆలోచించడం మానేసి సరే వీ విల్ ఫోకస్ ఆన్ అవర్ వర్క్ అని చెప్పి మన వర్క్ మీద మనం ఫోకస్ చేసుకుంటూ వెళ్తే అయినప్పటికీ అవుతుంది. సో ఇక్కడ 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. నవమ స్థానంలో ఎప్పుడైతే చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి మెయిన్గా చాలా వరకు కుజుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి కుజుడి యొక్క అష్టమ స్థాన సంచారం ఇక్కడ బ్లడ్ రిలేటెడ్ కానీ హిమోగ్లోబిన్ విషయాల్లో కానీ అలాగే సమ్ థ్రోట్కి రిలేటెడ్ సమ్ పెయిన్ కానీ అలాగే ఫ్యామిలీ పరంగా కొంచెం 8th హౌస్లో కుజుడి యొక్క సంచారం కారణంగా ఫ్యామిలీ పరంగా ఇది కుజుడి అష్టమ స్థాన సంచారం చిన్నపాటి డిస్టర్బెన్స్ ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయి. వీటి విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సోమ, మంగళవారాలు చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. దశమంలో చంద్రుడు యోగిస్తాడు. ఆ రాశాధిపతి గురుడు చతుర్థంలో ఉన్నాడు. సో చాలా వరకు కూడా మీ యొక్క మెంటల్ పీస్ని తాకట్టు పెట్టి మీరు పనిచేస్తున్నాను అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. సో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. గురుడు కూడా చాలా ఫాస్ట్గా అతిచారంలో ఉన్నారు 4th హౌస్లో. చాలా మానసికమైన ప్రెషర్ రోజుకి ఉంటూ ఉంటుంది. బట్ నథింగ్ టు వర్రీ, జూపిటర్ నాట్ డూ ఎనీ బ్యాడ్. ఎందుకంటే దశమ స్థానాన్ని ఆయన ఓన్ హౌస్ని ఆయన చూసుకుంటున్నారు. ప్రొఫెషనల్ పరంగా ఇన్నర్ పీస్ డిస్టర్బెన్స్ ఉండొచ్చేమో కానీ ఏంటో ఈ జీవితం, ఈ వర్క్లో, ఈ ప్రొఫెషన్లో ఇంకో స్థిరత్వం లేదు మనకి అనుకునేటట్టుగా. బట్ ఏంటంటే ఆయన ఆస్పెక్ట్ ఉండటం వల్ల వర్క్ అయితే ఉందిగా ఫోన్లే అన్నట్టు ఉంటుంది. ఇక బుధ, గురు, శుక్రవారంలో చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. అలాగే ఈ రాశికి లాభస్థానంలో చంద్రుడు యోగిస్తాడు. కానీ ఆ రాశాధిపతి శని ఏలినాడు శనిలో నెత్తి మీద ఉన్నాడు. చాలామంది ఫ్రెండ్స్ హ్యాండ్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే తెలిసిన నెట్వర్క్ సర్కిల్ వాళ్ళు యూటర్న్ తీసుకోవడం కావచ్చు. ఇలాంటి సందర్భాలు కొంచెం మీకు ఎక్కువ స్ట్రెస్ని క్రియేట్ చేస్తాయి. వచ్చిన ప్రాఫిట్ కూడా కొంతవరకు ఈ రకమైన సందర్భాల వల్ల కొంత మీరు స్ట్రెస్కి గురయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రవిశనుల యొక్క సమసప్తమం కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి సమ్ ఈగోయిస్టిక్ డామినేటింగ్ నేచర్ ఉన్న పర్సన్స్ వల్ల చాలా వరకు కూడా ఇక్కడ
మీరు ఈ రవిశనుల యొక్క సమసప్తమంలో మీకు మీ ఎదుటి వాళ్ళకి మధ్య చాలా వరకు సమ్ రిలేషన్స్లోనే ఒక రకమైన డిస్టెన్స్ ఏర్పడిపోతూ ఉంటుంది. అది మ్యారిటల్ లైఫ్లో కొన్ని సందర్భాల్లో కావచ్చు, బిజినెస్ పార్ట్నర్షిప్లో కావచ్చు, అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ అది క్లోజ్ ఫ్రెండ్స్లో కూడా కావచ్చు. సో వారాంతానికి చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చంద్రుడు అక్కడ రాహు ఆల్రెడీ ఉన్నాడు, మళ్ళీ ఆ రాశి అధిపతి రాశిలో ఉన్నాడు. సో కాబట్టి ఈ 1000 స్థానంలో ఉన్న రాహు యాక్చువల్గా రాహు యాంప్లిఫైస్ సమ్ ఎక్స్పెన్సెస్, ఇస్తే కొన్ని ఖర్చులు ఇస్తాడు పర్సనల్గా. కాబట్టి 1000 స్థానంలో చంద్రరాహులు ఉండటం వల్ల ఏంటో ఆలోచన వారాంతానికి శనివారానికి తెలియని ఆలోచన అలా నడుస్తూ ఉంటుంది. ఇది పవర్ స్ట్రగుల్ వల్ల రవి బుధులు ఇక్కడ శనికి సమసప్తంలో ఉండటం వల్ల వచ్చిన దీనివల్ల వారాంతంలో ఏర్పడ్డ దానివల్ల వర్షం వెలిసిపోయి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట 4వ తారీఖు 5వ తారీఖు వరకు కూడా. సో ఈ విధమైన సందర్భాలు మనకి కనిపిస్తున్నాయి మీనరాశి వాళ్ళకి. ఇక్కడ 1 కాదు 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, 8 గ్రహాలు కూడా అనుకూలించట్ల. దానిలో మెయిన్ అష్టమ కుజుడు వల్ల కొన్నిసార్లు మజిల్ పెయిన్స్ వస్తాయి. అలాగే రాశిలో శని వల్ల కాన్ఫిడెన్స్లు పోతూ ఉంటుంది. షష్టమంలో శుక్రుడు కొన్నిసార్లు స్త్రీలతో వివాదాలను తీసుకొస్తాడు. ఈ రవి బుధులు ఆల్రెడీ ఉన్నారు సప్తమంలో. సో కాబట్టి చాలా బ్యాలన్స్డ్గా మీకు మీ ఎదుటి వాళ్ళకి లైవ్ లైఫ్లో కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ, మ్యాచెస్ చూసే విషయంలో కానీ, బిజినెస్ పార్ట్నర్షిప్ వ్యవహారంలో కానీ చెడిపోకుండా డైలీ డన్ చేసుకోవడం అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. నవగ్రహాలకి ఆదిత్య సోమాయ మంగళ బుధాయ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతువే నమః అనుకోండి. నవగ్రహ ప్రదక్షిణ చేసుకోండి 9 సార్లు, 27 సార్లు 9 గ్రహాలకి శివాలయ దర్శనం చేసుకున్న రోజు మంచిది. కాలభైరవాష్టకం, శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోవటం ఇంకా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.